జగిత్యాల జిల్లా శాఖ తరఫున ఏదైతే అరవింద్ గారి నాయకత్వంలో మన పార్లమెంట్లో నవోదయ స్కూల్స్ ఏవైతే రెండు వచ్చినాయో, ఒకటి నిజామాబాదు, ఒకటి మన జగిత్యాల జిల్లాకు వచ్చింది. దాని విషయము స్టేట్ గవర్నమెంట్ భూమి కేటాయించమని చెప్తే మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూమిని 8 ఎకరాలు కేటాయించిందట. అసలు 8 ఎకరాలు షుగర్ ఫ్యాక్టరీ కేటాయిస్తే అసలు మీ ఉద్దేశం ఏంది? షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేయాలనే కదా. అక్కడ అన్యాకాంతం అయిపోయింది. షుగర్ ఫ్యాక్టరీ భూమి అంతా అన్యాకాంతం అయిపోయింది. ఇప్పటికే అక్కడ ఉన్న పాలకులు, ఇంతకుముందు ఉన్న పాలకులు, అలా ఇంక్లూడింగ్ షుగర్ సెంటర్ కూడా కావచ్చు. ఇప్పుడు 8 ఎకరాలు అక్కడ ఇస్తే 30 ఎకరాలకు 8 ఎకరాలు ఇస్తే ఈ షుగర్ ఫ్యాక్టరీ స్థలం విక్రయిందండి. మీకు 30 ఎకరాలు లేదా? బోధన్ కాన్స్టిట్యున్సీలో, నిజామాబాద్ పార్లమెంట్లో లేదా? ఇది కావాలని కుట్రపూరితంగా ఈ నవోదయ స్కూల్ ని డిస్టర్బ్ చేయాలని ఈ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఇది ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత విత్ ఇన్ షార్ట్లీ మేము షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. ఇప్పటికీ ఏడాది అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఇప్పటికీ షుగర్ ఫ్యాక్టరీ ఊతెత్తడం లేదు. ఉన్న షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలని చూస్తున్నాడు. మీ అంతు చూస్తాం. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాక మిమ్మల్ని నడవనీయం, నియోజకవర్గాలు తిరగనీయం. ఎవరి తాత జలగిరి అనుకుంటున్నావు? మాట ఇచ్చి పబ్లిక్ ఎన్ని రోజులు మోసం చేస్తారని నేను అడుగుతున్నా. ఈ సభాముఖంగా మీ విలేకరుల తరఫు నేను అడుగుతున్నా, ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు? అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో తప్పకుండా షుగర్ ఫ్యాక్టరీ సాధించే వరకు నిద్రపోము, ప్రభుత్వాన్ని నిద్రపోనీయమని నేను హెచ్చరిస్తున్నా. మేము చూపిస్తాం అసలు సంక్షేమం ఏంది, అసలు అభివృద్ధి ఏందనేది మేము చూపిస్తాం. మీకు చేత కాకపోతే గద్దె దిగండి, మీ వాళ్ళకు చెప్పండి. కద్దరు బట్టలు వేసుకొని తిరుగుడు కాదు, కొంచెం ప్రజల గురించి కూడా ఆలోచించాలని చెప్పండి. ఈ రోజున జగిత్యాల జిల్లా శాఖ, అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గం నుంచి అందరము కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ అక్కడ బోధన కానివ్వండి, ఇక్కడ ముత్యంపేట కానివ్వండి తెరిపించాలి. నవోదయ పాఠశాల కోసం ల్యాండ్ అలొకేట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు కుట్రపూరిత రాజకీయాలతోని వాటిని పక్కకు పెడతా ఉన్నారు. అదేవిధంగా
సుదర్శన్ రెడ్డి గారిని బర్తరఫ్ చేయాలి. ఖచ్చితంగా వెంటనే వీటి గురించి నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ గురించి విధానపరమైనటువంటి నిర్ణయాలను వెంటనే వెలువరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను.